Hi Andy, welcome back to my channel. Welcome to day 3 in Kashmir. First of all, I'm really very sorry. I know చాలా మంది కాశ్మీర్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కమెంట్స్ అండ్ మెసేజెస్ కూడా చేశారు మీ కాశ్మీర్ సిరీస్ ఆగిపోయాయి ఏంటి అని. నేను కొంచెం డిమోటివేట్ అయిపోయాను, యూట్యూబ్ అసలు రీచ్ వెళ్ళట్లేదు అని చెప్పి. బట్ నౌ ఐ హావ్ డిసైడెడ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ హియర్ ఐ యామ్. ఇది నా డే 3 అవుట్ఫిట్, కంఫర్ట్ అండ్ కోజీ లూజ్ జీన్స్ విత్ స్వెట్ షర్ట్. చాలా లేయరింగ్ చేసామన్నమాట. సో మేకప్ అసలు అవసరం లేదు, ఆటోమేటిక్గా ముక్కుకి, చీక్స్కి, చెవులకి అంతా బ్లష్ ఉంటుంది. అండ్ చెప్పా కదా, యాక్సెసరీస్ ఏమీ అవసరం లేదు, మన హెయిర్ ఇయర్స్ ఎప్పుడు కవరే ఉంటాయి. టు బీ ఆనెస్ట్, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కన్నా థర్డ్ డే చలి వాజ్ బేరబుల్. అంటే మేబీ మా బాడీకి అలవాటు అయిపోయిందేమో అని మేము అనుకున్నాం అనమాట. చూసారా, నేను గ్లవ్స్ కూడా వేసుకోలేదు ఫస్ట్ 2 days అయితే. అసలు గ్లవ్స్ లేకుండా ఆర్ ఎక్కడ స్కిన్ షో లేకుండా అసలు చాలా మేనేజ్ చేసాము. బట్ నవ్ ఇట్స్ బేరబుల్. సో ఈ క్లిప్ చూస్తే తెల్లవారుజామున మేము రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అన్నట్టు కనిపిస్తుంది, కానీ కాదు. మేము ఆల్మోస్ట్ అరౌండ్ 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా డ్రైవర్స్ కూడా ఆ టైమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చూసారా, ఇప్పుడు ఎదురుగా ఉన్నదంతా రివర్, మనకి ఏమీ కనిపించట్లేదు కదా, ఫాగ్ తోటి కంప్లీట్గా కవర్ అయిపోయి ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా డ్రైవర్స్ ఆఫ్టర్ 11, ఒక్కొక్కసారి వెదర్ని బట్టి మేము 12-1 o'clockకి బయలుదేరిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇవాళ మేము వెళ్ళే ప్లేస్ పేరు దూద్పత్రి అనమాట. అది జస్ట్ ఒక రివర్, బట్ చాలా బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది అని చెప్పంటే స్టార్ట్ అయ్యాము. అసలు ఇది మా ప్లాన్లో లేదు. మేము ఆ రోజు సోన్మర్గ్ వెళ్ళాలి అనుకున్నాం, బట్ డ్యూ టు వెదర్ కండిషన్స్ వెళ్ళలేకపోయాం. నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినట్టు కాశ్మీర్కి మీరు 1 డేలో 2-3 ప్లాన్స్ పెట్టుకుని వెళ్ళండి. బికాజ్ ఏ ప్లేస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందో, ఏ ప్లేస్ వెదర్ అకార్డింగ్ ఎప్పుడు క్లోజ్ ఉంటుందో మనం చెప్పలేము. సో మేము ఆ రోజు వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఫుల్ హెవీ స్నోఫాల్ వల్ల అండ్ సమ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి అక్కడ. సో దానివల్ల క్లోజ్ చేశారనమాట. సో మా ప్లాన్ మేము దూద్పత్రికి షిఫ్ట్ చేసాము. మేము వెహికల్ ఆల్రెడీ హైర్ చేసుకున్నాం కాబట్టి మేము డ్రైవర్ అంకుల్కి మేము రేపు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి మేము అప్పటికప్పుడు ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో అంత ఎండ వచ్చినా అక్కడ చలిగానే ఉంది, చల్లగాలి కొడుతూనే ఉంది. ఇక్కడ వెళ్ళడానికి బాగానే ఉంది, కానీ నా మైండ్ అంతా వేరే చోట ఉంది. అదేంటి అంటే మై ఫోబియా. సో మేము వెళ్ళే చోట దూద్పత్రిలో హార్స్ ఎక్కాలి, గుర్రం ఎక్కాలి అని చెప్పి ఉందన్నమాట. గుర్రం ఎక్కి పై వరకు వెళ్ళాలని. నాకు చాలా భయం. గుర్రం ఒకటే కాదు, యానిమల్స్ ఫోబియా ఉంది నాకు. నేను ఏ యానిమల్స్ దగ్గరికి వెళ్ళలేను. అంటే ధైర్యం చేసి వెళ్ళినా చాలా లోపల వణుకు దడ ఉంటుందన్నమాట. దట్స్ ఓకే, నేను బయట చెప్పడానికి, బికాజ్ ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది అండ్ నాకు అది ఉంది. సో ఫస్ట్ డే కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు నేనైతే గుర్రం ఎక్కను అంటే ఎక్కను, అలాంటి ప్లేసెస్కే వస్తాను అని ఒక డీల్తో వెళ్ళాను అనమాట. బట్ వీ వెంట్ విత్ ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో నాకు కావాల్సిందే అవ్వడం కాదు కదా, ఇక్కడ అన్ని గుర్రాలే. అండ్ అక్కడ రోడ్ చూసారా, మేము ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోయాము. ఇది అనమాట ఆ ప్లేస్. సో కొండ పైనకి తీసుకెళ్తారు, అంతా రాళ్ళు రాళ్ళు ఉంది. అసలు ఆ రాళ్ళ మీద గుర్రాలు ఎక్కి అండ్ మధ్యలో ఇలా చెక్క బ్రిడ్జెస్ ఉన్నాయి, వాటి మీద ఎక్కి తీసుకెళ్తారనేసరికల్లా ఐ వాజ్ ఈవెన్ మోర్ స్కేర్డ్. అదే అనమాట, వెళ్తున్న దారంతా ఇప్పుడు గుర్రం ఎక్కాలి అంటే అందరూ వేర్ వెరీ సపోర్టివ్. లేదు లేదు అక్కర్లేదు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ పర్లేదు, కింద కింద చూసుకొని వచ్చేద్దాము అని. సరే అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళాక కాశ్మీరీ డ్రెస్సెస్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ మనం అవి రెంట్కి తీసుకొని ఫొటోస్ వీడియోస్ చేసుకోవచ్చు. సో నేను ఆ ఫస్ట్ మెరూన్ కలర్ది తీసుకున్నా. వాళ్ళ డ్రెస్తో పాటు జ్యువెలరీ అండ్ హెడ్ బ్యాండ్ అవన్నీ వాళ్ళే ట్రై చేశారు. సో ఇది నా లుక్. చాలామంది నీకు చాలా బాగా సూట్ అయింది అక్కడ ఉన్న వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ డ్రెస్కి చేంజ్ అవ్వకముందే నన్ను చాలామంది అక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు నేను కాశ్మీరీ అని అనుకున్నారు అని చెప్పారు. నాకైతే అలా అనిపించలేదు, బికాస్ కాశ్మీర్ గర్ల్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు వాళ్ళు. ఈ ఫోటోషూట్ అంతా అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక చిన్న ఏడుపు సెషన్ అయింది. అదెందుకు బ్యాక్ స్టోరీ నేను చెప్తాను. సో గుర్రం ఎక్కి వెళ్ళాలి, అందరూ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అరే నా వల్ల వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు, నా వల్ల అందరూ ఆగిపోకూడదు అనే ఉద్దేశంలో ఎక్కాను. ఐ ఆమ్ వెరీ స్కేర్డ్. చూసారు కదా, పక్కన నించొని ఫోటో కూడా దిగలేను నేను. వీళ్ళందరి కోసం, వీళ్ళందరి ప్లాన్స్ నా వల్ల ఫ్లాప్ అయిపోకూడదు అని చెప్పి ఎక్కాను. ఎక్కి ఎంతోసేపు ఆగలేకపోయాను. వాళ్ళందరూ ఎక్కే లోపల ఇంకా నాకు ఆ భయంతో ఏడుపు వచ్చేసింది. నేను ఏడవడం స్టార్ట్ చేశాను. ఐ కాంట్ గో, ఐల్ గెట్ డౌన్ అని చిన్నపిల్లలాగా. ఐ నో ఇప్పుడు వింటుంటే నాకే ఆక్వర్డ్గా ఉంది, అండ్ తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఆక్వర్డ్నెస్. బట్ నాకు ఆ ఫోబియా ఉంది, ఆ భయంతో చేస్తాను. అండ్ అక్కర్లేదు పర్లేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళ
వీళ్ళందరూ క్యాన్సిల్ చేసుకున్నా అక్కడ గుర్రం వాళ్ళు వదలలేదు. సో వాళ్ళకేంటి అంటే బేరం వచ్చి పోతుంది అని చెప్పి మేము ఒక్కొక్కళ్ళకి 2000 ఎంతో పే చేయాలి పైకి వెళ్ళి రావడానికి అనమాట. సో వాళ్ళు మేము మీతో ఉంటాం, ఇద్దరం ఉంటాం మీతోటి, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాం అది ఇది అని ఫుల్ కన్విన్స్ చేసి నాకు ఒక ఫ్రీ రైడ్ ఇస్తాం, మీరు ట్రై చేసి చూడండి అది ఇది అని చాలా కన్విన్స్ చేసి తీసుకెళ్లారు. అండ్ ఫైనల్లీ వెళ్ళడం అయితే వెళ్ళాను. ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయ్యాక అసలు మేము అక్కడికి వెళ్తున్న దారిలో ఇది ఏది గుర్తుకు రాలేదు నాకు. అంటే ఇట్ వాస్ టూ గుడ్. అసలు హెవెన్ ఆన్ ఎర్త్ అని ఎందుకంటారో కాశ్మీర్ని నాకు ఆ రోజు అర్థమైంది. చాలా బ్యూటిఫుల్. నేను చెప్తున్నాను ఇక్కడ నేను క్యాప్చర్ చేసింది ఏది నేను 100% కంఫర్టబుల్గా అంత ధైర్యంగా ఇంకా కూర్చోలేదు కాబట్టి నేను అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఇట్ వాస్ టూ గుడ్. సో మొత్తానికి అలా జరిగిందనమాట. జర్నీ వాజ్ రియలీ గుడ్ దాన్ ద డెస్టినేషన్. అసలు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే మేము చాలా మిస్ అయ్యేవాళ్ళము అని అనుకున్నాము. వీళ్ళందరూ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని నాకు తర్వాత చెప్పారు. అండ్ ఐ టు ఫెల్ట్ అసలు వెళ్ళకుండా ఉండుంటే దట్ కుడ్ హ్యావ్ బీన్ ఫూలిష్నెస్ అని చెప్పి. ఎంత బ్యూటిఫుల్ అంటే నిజంగా చెప్తున్నాను, ఐ ఫెల్ట్ లైక్ కాశ్మీర్ వాజ్ హెవెన్ ఆన్ ఎర్త్. చాలా చాలా బ్యూటిఫుల్గా అసలు వేరే లోకంలో ఉన్న ఇదిగా ఈ కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లే అంటాను. బికాస్ యాజ్ ఐ సెడ్ నేను నా నేకెడ్ ఐస్తో చూశాను కాబట్టి ఐ కెన్ కంపేర్ అండ్ సీ దట్ అసలు జస్టిసే చేయలేదు కెమెరా అని చెప్పి. సో కొంచెం 3 hours జర్నీ కాబట్టి ఆ 3 hours వెళ్ళి రావడం జర్నీలో నేను కొంచెం కంఫర్టబుల్ అయ్యి తర్వాత క్లిప్స్ తీసుకోగలను అనమాట. అండ్ ఫైనలీ ఎవ్రీబడి వేర్ లైక్ ఫైనలీ యువర్ కంఫర్టబుల్ టేకింగ్ క్లిప్స్ అని చెప్పి. సో అది పైనకి రీచ్ అయిన తర్వాత సో పైన ఏమీ లేదు, ఒక చిన్న హౌస్ లాంటిది ఉంది. అక్కడ షీప్స్ అవన్నీ పెట్టుకొని వాళ్ళు ఉంటారు అంట, అక్కడ లోకల్స్ ఉంటారు. పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా సీనరీ అదంతా ఉంది. యాజ్ ఎ సెట్ పైన ఆ డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము దానిపైనకి ఎక్కి ఫొటోస్ వీడియోస్ కొంచెం అలాంటివి అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వ్యూ. బట్ ఐఎమ్ సేయింగ్ ఎవరైనా కాశ్మీర్ ప్లాన్ చేస్తుంటే దూద్ పత్రి ఇస్ అ మస్ట్. అండ్ అది స్నో సీజన్లోనే కాదు, స్నో సీజన్లో ఇలా మొత్తం వైట్గా ఉంది. అండ్ సమ్మర్ సీజన్లో అలాంటి స్ప్రింగ్ సీజన్లో వెళ్తే కంప్లీట్గా ఫ్లవర్స్ అండ్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. నేను అయితే కంప్లీట్లీ హ్యాపీ అండ్ లైక్ వెరీ సాటిస్ఫైడ్ విత్ డే 3. అలా జరిగింది మా డే 3. అక్కడ 4-5 కల్లా వచ్చేసేయాలి కిందకి, బికాస్ చీకట్ అయిపోతుంది కాబట్టి. సో మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా కిందకి వచ్చేసాము. సో అలా అయింది మా డే 3. రోలర్ కోస్టర్ డే అయినా ఎట్ ది ఎండ్ వి ఆల్ వర్ హ్యాపీ. మేము వెళ్ళాము, ఆ డెసిషన్ తీసుకున్నాము అని చెప్పి, లేకపోతే చాలా మిస్ అవుట్ అయిపోయే వాళ్ళము అని. అండ్ మేము హైర్ చేసుకున్న డ్రైవర్ బయటే వెయిట్ చేసినాడు, మేము దానిలోనే రిటర్న్ వచ్చేసాము. మా హోటల్కి దూద్పత్రి 1.5 to 2 hours. సో రిటర్న్ డిన్నర్ చేసేసి ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసాము. చలి కూడా పెరిగిపోయింది. డే 3లో నేను మీకు ఎక్కువ చూపించలేకపోయినా ఐఎమ్ షూర్ బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు. షార్ట్స్ అండ్ రీల్స్లో ఇంకా మిగిలిన బ్యూటీ వస్తుంది. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి అండ్ స్టే ట్యూన్.